మనిషితో పాటు సకల జీవచర రాశుల మనుగడ కొనసాగించాలి అంటే ప్రకృతిని కాపాడుకోవాలి అనేటటువంటి ఒక నిజాన్ని గ్రహించి దానికోసం పనిచేయడం మొదలుపెట్టి, పర్యావరణ పరిరక్షణ అంటే ఒక మొక్కలు నాటడము, ఒక ప్లాస్టిక్ అనేది కాదు, అది ఒక జీవన విధానం లాగా అని చూపించడానికి నేను గ్రహించి, మనం తినేటటువంటి తిండి, కట్టుకునేటటువంటి బట్ట, ఉండడానికి నిర్మించుకునే ఇల్లు, మన నిజ జీవితంలో వాడేటటువంటి అనేక రకాలైనటువంటి సాధనాలు ఎలా ఉండాలి, మన పెద్దలు చూపిన దారిని మళ్ళీ ఒక్కసారి అది మూత పడవబడిపోయిన ఆ దారి నుంచి నడవడానికి, ఆ దారిలో ఉన్నటువంటి ముళ్ళు రాళ్ళు వేరుతూ, మరి నేను చెప్పులు బూట్లు వేసుకుంటే ఆ ముళ్ళు కొన్నింటిని వదిలేసి వెళ్ళిపోతానేమో అనేటటువంటి భయం వేసి, పాదాలు బేర్ ఫుట్ గా నడిస్తే చిన్న పల్లేరికాయ కూడా పుచ్చుకుంటది అనేటటువంటి ఆ చెడు సంస్కారాలు, చెడు విషయాలని అంత శ్రద్ధతోటి గ్రహించి ఆ ముళ్ళుల్ని, ఆ చెడు సంస్కారాల్ని మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూ వెళితే నా వెనుక నుంచి వచ్చేవాళ్ళు హాయిగా ఆ దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాను. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా పెద్దలు